జిల్లా వాకాడు మండల పరిధిలోని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ డీలర్ల ప్రారంభోత్సవం వాకాడు మండలం వాకాడు పంచాయతీ నందు 4 రేషన్ షాపులు వాకాడు సీనియర్ టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, కొండ్రెడ్డి నందగోపాల్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, ఎల్ఎన్టీ శివరామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బత్తిన ప్రమీల, కాటంరెడ్డి రామలింగారెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, తహసీల్దార్ రామయ్య, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు రేషన్ డీలర్లు తూకాలలో సరిగ్గా ఉండాలని నాయకులు రేషన్ డీలర్లకు సూచనలు ఇచ్చారు. స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టారంటే ఇది వరకు వ్యాన్ల ద్వారా చాలా దుర్వినియోగం అయ్యేటి. వినియోగదారులకి అంటే ప్రజలకి 20 కేజీ ఇవ్వాల్సింది 17 కేజీ ఇచ్చేది, 16 కేజీ ఇచ్చేది, మిగిలినన్ని కొట్టేసేసి ఆ పోర్టులకో వీటికో పైగా న్యాయంగా తరలిస్తున్నారు. అటువంటి పరిస్థితి కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అన్ని బియ్యం ప్రజలకు సక్రమంగా చేరాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా డీలర్లకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కేజీ ఇస్తున్నారో అది కాటా వేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పొరపాటు జరగకూడదు. అందుకని ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. పొరపాటు జరిగితే డీలర్లకే ఇబ్బంది అవుతుంది, ఎంఆర్ఓ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ. దయచేసి అందరూ కూడా కరెక్ట్గా తూనికలు మాత్రం తూకం ఖచ్చితంగా పెట్టి ఎన్ని ఇవ్వదలుచుకున్నారో మనిషికి 5 కేజీ అనుకుంటాను, నలుగురంటే 20 కేజీ, 18 కేజీ ఇస్తే మాత్రం ప్రజలు కూడా ఒప్పుకోకూడదు, వీళ్ళ డీలర్లు కూడా ఇవ్వకూడదు. కాబట్టి దానికోసంగా ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. దయచేసి డీలర్లు కూడా సహకరించి అందరికీ అన్యాయం లేకుండా వాళ్ళకి చేరాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల్లోనే కార్డు హోల్డర్స్కి బియ్యం సరఫరా అనే కార్యక్రమంలో ఈరోజు మన వాకాడు మండలంలో షాప్ నెంబర్ 3 నందు ఈరోజు ఎంతో ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది ప్రజాప్రతినిధుల సమక్షంలో. ఈరోజు ముఖ్యంగా ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చింది, ఇంతకుముందు ఎండిఓ ఆపరేటర్స్ పెట్టున్నారు. ఈ ఎండిఓ ఆపరేటర్స్ అనేది బియ్యం కొన్ని తీసుకొని వెళ్ళి ప్రజల దగ్గర వాళ్ళు తమ్మలేపించుకొని అవన్నీ కూడా పక్కదారి బట్టి అవన్నీ కూడా మనం చూసాం. పోర్టులకు వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా వెళ్ళడం. సో ఎవరికైతే ప్రజలకి చేరాల్సిన బియ్యాన్ని చేరకుండా పక్కదారి పడుతున్న దీన్ని అరికట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకే చేరాలనే ఉద్దేశంతో, అలాగే వాళ్ళు ఎప్పుడో వచ్చేవాళ్ళు వాళ్ళ కోసం కనిపెట్టుకొని ఉండకుండా వీళ్ళకి ఎప్పుడైతే రావాలనుకుంటారో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలు కార్డు హోల్డర్లు నేరుగా షాపుకి వచ్చి వాళ్ళ ఆ టైంలో తీసుకొని వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మనకి చూస్తే మన వాకాడు మండలంలో మొత్తం 30 షాపుల్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 30 షాపులకు సంబంధించి 12,000 పైచిలకు మనకి రైస్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ మనం 3వ షాప్ చూసినట్లయితే 756 కార్డుదారులు ఉన్నారు. 65 సంవత్సరాలు పైబడిన కార్డుదారులు 15 మంది ఉన్నారు. వాళ్ళకి డీలర్లే ఇంటికి వెళ్ళి 5వ తేదీలోపే సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ కూడా పకడ్బందీగా జగజ్జాలపాలం గజకంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం సదాంబోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్ర లసత్పీ